హలో యూట్యూబ్ అందరికీ బాగున్నారా? ఈ సంవత్సరము మనకు అమావాస్య 12వ తారీఖు నాడు వస్తుంది ఆగస్టులా. ఆ రోజు గ్రహణం ఉంది అంటారు కానీ మనకు లేదు, భారతదేశానికి పాటించవలసిన అవసరం లేదు. 13వ తారీఖుకి వెళ్ళి గురువారంకి వెళ్ళి శ్రావణ మాసం ప్రారంభము. 17వ తారీఖు నాడు నాగుల పంచమి. ఆ రోజు పుట్టకు పాలు పోయాలి. జొన్న పొలాలు తీసుకుపోయి పుట్ట మీద జల్లి తీసుకొచ్చుకొని కొన్ని చవితి నాడు తినండి. చంద్రుని చూస్తే ఏ దోషం ఉండదు ఆ పాలాలు తింటే, అమ్మవారే స్వయంగా చెప్పింది ఆ రోజు. ఇది వరలక్ష శుక్రవారం 21వ తారీఖు నాడు. మళ్ళీ 28కి రాఖీ పౌర్ణమి. ఈరోజు కూడా చంద్రగ్రహణం ఉంది అంటారు కానీ మన భారతదేశానికి లేదు. ఏ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. రాఖీ కట్టుకోవచ్చు. ఉదయంకి వెళ్ళి 9 లోపు కట్టుకుంటే మంచిది, ఉదయకాలం మంచిదంట. తర్వాత కూడా 1 గంట తర్వాత కట్టుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సెప్టెంబర్ 4కు కృష్ణాష్టమి జరుగుతుంది.